మన లిల్లీపూర్ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ అనేది జరుపుకోవడం జరిగింది. ఈ కార్గిల్ అనే పదము అక్కడ కార్గిల్ ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ కార్గిల్ ప్రాంతం అని అంటారు. అది ఒక మంచు కొండ ప్రాంతము. ఆ మంచుకొండ ప్రాంతం లోపల 1999 మే 3rd రోజు స్టార్ట్ అయింది. మే 3rd రోజు నుంచి జూలై 26 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది అంటే ఈ యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధం జరిగినప్పుడు మా కొండ ప్రాంతం లోపల పాకిస్తాన్ వాళ్ళు ఉండే, డౌనర్ ప్లేస్ లోపలనేమో మన భారతీయులు ఉండే. ఈ కొండ ప్రాంతం నుంచి వాళ్ళు షూట్ చేస్తూ మన భారతీయులు చాలా మంది ఈ మంచు ప్రాంతంలో ఉండే, ఆ మంచు ఆ చల్లటి ఇదానికే చాలా మంది చనిపోయారు. ఆ యుద్ధంలో చివరికి మనం డౌనర్లు ఉన్నా కానీ మన కాశ్మీర్ ప్రాంతం నుంచి ఆ కార్గిల్ ప్రాంతం లోపల యుద్ధం అనేది జరిగింది. యుద్ధం లోపల మన అమరవీరులు నియర్ అబౌట్ 155 మంది చనిపోయారు. కానీ అట్లా చనిపోయినా కానీ మనమే విజయం సాధించి అక్కడ దాన్ని విజయ్ దివాస్ అనే ప్రోగ్రామ్ చేశాం. కాబట్టి ఆ సందర్భంగా కార్గిల్ విజయ్ దివాస్ అనే ఇది వచ్చింది. ఎందరో సైనికుల త్యాగ ఫలం ఈ కార్గిల్ విజయ్ దివాస్. ఎందరో మన మన ఆనిముత్యాలు అక్కడ ఉండి ఆ పోరు లోపల విజయాన్ని సాధించారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ మనం ఈరోజు విజయ్ దివాస్ ప్రోగ్రామ్ గా మనం జరుపుకుంటాము. సో కార్గిల్ విజయ్ దివాస్ మన సైనికులందరికీ లాల్ సలాం, హ్యాట్స్ ఆఫ్, ఐ లవ్ యూ, సెల్యూట్. దేశ రక్షణే తమ ఊపిరిగా జీవిస్తూ మన సైనికులు దేశ రక్షణే తమ ఊపిరిగా జీవిస్తూ నా దేశ సైనికులందరికీ నా లాల్ సలాం. ఎందరో సైనికుల ప్రాణ త్యాగ ఫలమే ఈ కార్గిల్ విజయ్ దివాస్. సో 26 సంవత్సరాలు ఇప్పటికి గడిచింది. సో జై కార్గిల్ దివాస్.